నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మొత్తానికి గరికిపాటి వారు వేసిన కంప్లైంట్ కి ప్రశ్న టీం మొత్తం ఊగిపోతుంది. ఈ రోజు గమనాన్ని గన్నవరం పోలీస్ స్టేషన్ కి హాజరైంది. తను ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం అటెండ్ అయిందండి. అటెండ్ అయిన తర్వాత 17వ తారీఖు ఇవాళ రమ్మన్నారు. మొత్తం ఏవైతే వాళ్ళ వీడియోస్ ప్రైవేట్ మోడ్ లో పెట్టారో ఆ ప్రతి వీడియోని రిట్రీవ్ చేసి వీళ్ళు చేసిన వేషాలు, వీళ్ళ దందాలు, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ, ఇది కాకుండా రావణ్ వీడియోస్ అన్ని చాలా వరకు ప్రైవేట్ లో పెట్టేసింది ఈమె. సో ఆ ఒరిజినల్ వీడియోస్ అన్ని రిట్రీవ్ చేసి ఈమె కాల్ లాగ్స్ అన్ని తీసి బయట పెట్టి ఈ రోజు పోలీసులు రామారా సామజవర గమన నీకు ఈ రోజు మా గన్నవరంలో ఉంది అని చెప్పి డిఎస్పీ ఆఫీస్ కి ఇన్వెస్టిగేషన్ పిలిచారు. పిలిచిన తర్వాత మొన్నలాగా ఒక సీక్రెట్ ప్లేస్ లో ఇన్వెస్టిగేట్ చేసి పంపించేసే సీన్ మాత్రం కనపట్లే. ఈ రోజు గన్నవరంలో భారీ పోలీస్ బందోబస్తు మాత్రం ఈ రోజు కనిపిస్తుంది. దట్ మీన్స్ వాట్, గరికిపాటి గారి కంప్లైంట్ దెబ్బకి రావణే కాదు గమన కూడా మొత్తం చాప్టర్ క్లోజ్ చేసుకునే పరిస్థితి. చూసుకుంటే ఈమె మొత్తం ఫండర్, ఈమె మొత్తం వెనకమాలుండి స్క్రిప్ట్లు రాపించింది. వైసీపీ తరపున ఈమె నుంచుని ప్రశ్న రావణ్ని ఎంకరేజ్ చేసి ఆవిడ ఈ రోజు రావణ్ జైలు ఎంక్వైరీ వెళ్ళాడు. రావణ్ మాట్లాడేది హిడ్మా భావజాలపైన ఉపా కేసు నమోదైంది. కానీ అతను ఏం మాట్లాడాడు, ఏం బూతులు తిట్టాడని చెప్పి అతను అరెస్ట్ అయిన తర్వాత కూడా రెచ్చిపోయి మాట్లాడింది. ఇది కాకుండా అందరికీ ఎక్కడ కూసాలు కదిలిని అంటే ఈ గమన పేరు ఎక్కడ బయటకు వచ్చేది కాదు. తిను అత్యుత్సాహం ప్రదర్శించింది. జడా శ్రవణ్ కుమార్ గారు అన్నట్టు ప్రతి 5 నిమిషాలకి తినే ఫాలో అప్ చేస్తే ఆయన ఈమె భార్య అనుకున్నారంట. ఈమె భార్య అనుకుని దెబ్బ కన్ఫ్యూజ్ అయితే లేదు నేను కాదు భార్యని, రావణ్ భార్య వేరే ఉన్నారు, ఆవిడ ఫోన్ చేయమంటాను ఆధార్ కార్డు ఇస్తానంటే అప్పుడు రియలైజ్ అయ్యారంట ఓ నువ్వు కొలీగ్వా అని చెప్పి. సో ఈమె అత్యుత్సాహం ఎంత దాకా వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా కలిసేసి అంత ఎయిర్పోర్ట్ లో కలిస్తే ఎవరు గుర్తుపట్టరని చెప్పి ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. కానీ అక్కడ క్యాప్చర్ అయిన విజువల్ మొత్తం బండరాని బయటకు లాగింది. గమన దెబ్బకి ఇంద్రసేన నాయుడు మొత్తం చాప్టర్ అంతా ఇంత దాకా ఎక్స్టెండ్ అయింది. దెబ్బకి ఏమైంది, ఈ అమ్మాయిని జస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి వదిలేయాలి, ఈ కేసులో పెద్దగా ఏం లేదు అనుకున్నారు. కానే కాదండి, ఇప్పుడు ఆమె చేసిన వైసీపీ కాల్స్, ఆమె వెనకమాల ఉన్న గుట్టు మొత్తం పోలీసుల చేతిలో ఉంది. ఆమె ఫోన్ ని కూడా సరెండర్ చేసుకుంటారు ఇప్పుడు, ఆమె ల్యాప్టాప్, ఇది కాకుండా 3 యూట్యూబ్ ఛానల్స్ భాగవతం దాంట్లో తీసిన వీడియోలు ప్రతి ఒక్కటి పోలీసుల చేతిలో ఉంది. ఇప్పుడు తీగ లాగితే డొంక కదిలిపోయింది. వైసీపీ చిట్టా బయటకు వచ్చింది. గమన పర్సనల్ లైఫ్ కూడా చర్చలోకి వచ్చేసింది. వాళ్ళ హస్బెండ్ని ఎలా టార్చర్ చేసింది, ఎంత ఎక్స్ట్రాట్ చేసింది మనీ అని. రావణ్ లోపలికి వెళ్తే రావణ్ రాసలీలలు బయటకు వచ్చినాయి. గమన లోపలికి వెళ్తే సామజవర గమన నికృష్టపు చేష్టలు బయటకు వస్తున్నాయి. ఇంద్రసేన నాయుడు కూడా లోపలికి వెళ్తే ఈ దెబ్బకి అతని వెనకమాలున్న బడా బడా నేతలందరూ బయటకు వస్తారు. ఇది వైసీపీ ప్లాంటెడ్ స్క్రిప్ట్. ఈ ప్లాంటెడ్ స్క్రిప్ట్ లో ఇక్కడ ప్రశ్న రావణ్ పైన ఉపా కేసు నమోదైన తర్వాత కూడా ఈ అమ్మాయి వీడియో చేసి బయట పెట్టింది. దాంట్లో ఒక జస్ట్ ఎడిటర్ ఇక్కడ రావణ్ అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలు కాస్త తీరిపోతాయి కదా. సో ఇంత రెచ్చిపోయిన గమనాకి ఈ రోజు అరెస్ట్ కాదు అని చాలా మంది అనుకున్నారు. కానీ పోలీసులు హడావిడి చూస్తే మాత్రం లేదు, పాపకి మాత్రం ఖచ్చితంగా లోపల కూర్చోబెడతారు. ప్రశ్న రావడంత టైం మాత్రం ఈ అమ్మాయి ఉండదండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోతుంది. అమరావతిలో ఉన్న అవినీతి కాస్త నీతిగా మారిపోతుంది. మొన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు వెళ్ళి ఏం చెప్పాడు, లేదు పోలీస్ కస్టడీ కోసం వేసిన పిటిషన్ ని వెనక్కి తీసేసుకున్నారు, ఇంకెంత నేను బయటకు తెచ్చేస్తాను అని ప్రగల్భాలు పలికాడు పొన్నవోలు సుధాకర్. సాయంకాలం కల్లా పోలీసులు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. 10 రోజుల కస్టడీ సరిపోదు, మాకు 15 రోజుల కస్టడీ కావాలి, ఈ క్యాండిడేట్ ని చాలా చిట్టా ఉంది విప్పాల్సింది అని చెప్పి దెబ్బకి కంగు తిన్నారు. ఎంత లెక్కేసుకున్నా, ఎంత నీచమైతే నీచం లెక్కేసుకున్నా కూడా 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఈ క్యాండిడేట్ కి బెయిల్ రాదు. పొన్నవోలు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చి లా చదివి ఆర్గ్యూ చేసినా రాదు. ఇది జస్ట్ జోక్ కాదు, సీరియస్ లైన్ కాదు నేను ఇక్కడ ఉంది. సో అతను మాత్రం ఇరుక్కుంది అంత సీరియస్ సెక్షన్ లో 13, 39. ఈవిడ పైన కూడా ఇవే సెక్షన్స్ ఇవోక్ అవుతాయా, లేకపోతే ఇక్కడ మనం చూసుకుంటే 145, 147, 152 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీకు ఒకసారి క్లియర్ గా చెప్తున్నా నేను. 147, 148, 152 అంటే దేశం పైన యుద్ధం ప్రకటించడం అండ్ ఇది కాకుండా రాష్ట్రం పైన యుద్ధం ప్రకటించడం, ఇలాంటి సెక్షన్స్ ఇవోక్ అయితే గనక గమన కూడా బయటకు రావడం చాలా కష్టం. ఇంద్రసేన నాయుడు రోల్ ఇస్ డిఫరెంట్ అండి. అతను ఓన్లీ ఫైనాన్షియల్ కింద చూపించారు ఇప్పుడు దాకా. అతని రోల్ అంత క్లియర్ గా ఎక్కడ ఎవిడెన్షియల్ గా కాన్కాక్ట్ అవ్వలేదు. కానీ గమన విషయం మాత్రం క్లియర్ గా తేటతెల్లం అయిపోయింది. ఎస్, షీఈ్ అ ప్లాంటెడ్ స్టోరీ. దెబ్బకి
ఈ రోజు ముహూర్తం మూడింది. సో ఈ విషయంలో నేను ఒకటే చెప్పాలి, గరికిపాటి గారు జిందాబాద్. మీరేసిన ఒక కంప్లైంట్ ఈ రోజు కూసాల్ని కదిలించుకుంటూ వచ్చేసింది. ఇది కాకుండా రావణ్ పైన బయట ఆల్రెడీ జన సైనికులు ప్రతి చోట కేసు నమోదు చేసుకుంటూ వెళ్ళారు. అతను ఒకవేళ బెయిల్ పైన బయటకు వచ్చినా వీటన్నిటిని ఎదుర్కోవాలి. గమన పైన ఇంకెంతమంది ఎన్ని చేష్టలు బయటకు వస్తాయో అని వాళ్ళకి ఎక్కువ భయంగా ఉంది. వి షుడ్ వెయిట్ అండ్ సీ. మరి కొద్దిసేపట్లో గమన అరెస్ట్ అన్న ఒక బ్రేకింగ్ న్యూస్ మీకు వస్తుంది ఈరోజు. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.